ఓం నమో అరుణాచల శివాయ నమః. అందరికీ నమస్కారం అండి. అరుణాచలం వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఆ పరమశివుణ్ణి, ఆ అగ్ని లింగేశ్వరుణ్ణి దర్శించుకోవాలని చాలామందికే ఉంటుందండి ఆశ. అయితే మేము వెళ్ళడానికి చాలా సమయమే పట్టింది. కానీ మీరు ఇలా చేస్తే మీకు కూడా ఆ పుణ్యం అనేది చేకూరి తర్వాత మనకు వెళ్ళడానికి అనేది అర్హత వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మేము నమ్మిన తర్వాతే మేము అరుణాచలేశ్వరుని చూడటానికి అర్హత వచ్చి ఆ పరమశివుడు మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని అరుణాచలం రప్పించుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే మీరు కూడా ఇలా ప్రయత్నించండి. ఇలా చేసి పుణ్యం సంపాదించుకోండి. ఆ అరుణాచలం వెళ్ళే ఆశ నెరవేరుతుంది, కోరిక నెరవేరుతుంది అన్నమాట, వెళ్ళాలనే కోరిక. అయితే మేమేం చేసామని కదా, ఏమిటంటే మేము అరుణాచల అక్షర వనమాల అది విన్నామన్నమాట. ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు అది 20 నిమిషాలు అలా ఉంటుంది కదా. అది అయిపోయినా కూడా మళ్ళీ అది పాడుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ మళ్ళీ పాడుకుంటూ అలా గంట నామస్మరణ చేసుకునేవారం. మా కుటుంబం అంతా, నేను, మా వారు, మా పాప కూడా ఇలా ప్రతిరోజు కొన్నాళ్ళు చేశాము. తర్వాత మాకు అనుగ్రహం కలిగి ఆయన పిలుచుకుంటున్నారు అనే సంకేతం అయితే మాకు కలిగింది. ఆయన అలా సంకేతం అయితే ఇస్తారు కానీ డైరెక్ట్గా అయితే మాట్లాడరు కదా. మౌనంగా మనల్ని అలా పిలుచుకుంటారనమాట ఆ స్వామి. అలా సంకేతాలు 1, 2 వచ్చిన తర్వాత నేను మా వారితో ఇలా సంకేతాలు ఇస్తున్నారు స్వామి, ఇక మనం వెళ్ళవచ్చు అని అర్థం చేసుకొని వెళ్ళవచ్చు అని మేము వెళ్ళే సమయాన్ని అప్పటికప్పుడు కుదుర్చుకుని వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన సమయం 2019 మేము వెళ్ళి వచ్చాము. తర్వాత అనేది కరోనా వచ్చి అన్ని లాక్డౌన్లు అన్నీ బంద్ అయిపోయాయండి. తర్వాత అయితే వెళ్ళే అవకాశమే ఉండదు కదా. మేము తర్వాత వెళ్ళాలనుకున్నా జస్ట్ మేము వెళ్ళేసి వచ్చాము. తర్వాత అంతా కరోనా అక్కడ ఇక్కడ అనేసి లాక్డౌన్లు అన్నీ ప్రకటించారనమాట. అప్పుడు అనిపించింది, వెళ్ళే అవకాశం ఉంటే మనకి అర్హత ఉంటే ఉన్న పాలన రప్పించుకొని తర్వాత ఏమైనా చేయగలడు ఆ పరమేశ్వరుడు అనే నమ్మకం నాకు కలిగిందనమాట. మీరు అరుణాచల శివ అనే ఈ అక్షరవనమాలని ప్రతిరోజు విని మీరు కూడా పుణ్యం ఆర్జించి వెళ్ళి మీ మనసు ప్రశాంతతని, ఆ జ్ఞానాన్ని మీరు అక్కడికి వెళ్ళి పొంది ప్రశాంతతని పొందుతారని ఆ పరమేశ్వరుని మీలో నిలుపుకొని నేను కోరుకుంటున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అలా ఈ అక్షరవనమాల విన్న తర్వాత అలా ఆ అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అహం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తీసేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన. అది ఆయన అనుగ్రహం అని మనం ఆ జ్ఞానంతో తట్టుకోగలిగే శక్తిని ప్రసాదించమని మాత్రం ఆయనని కోరుకోండి. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఇక ఏ బాధలైనా ఏ కష్టాలు రావు, తీరిపోతాయని నేను అనను. ఆ జ్ఞానంతో ఆ కష్టాలని మనం ఎరుకతో చూస్తూ ఉంటే ఎలా ఉంటాయో అలా తీర్చిదిద్దుతాడని మాత్రం నేను నమ్ముతాను. మీరు వెళ్ళేటప్పుడు బాగా అర్థం చేసుకొని వెళ్ళండి అరుణాచలానికి.
అరుణాచలంలో కొండగా ఉన్నది ఆ పరమశివుడే. ఆ కొండంతా అగ్నిలింగేశ్వరుడే అని గుర్తుపెట్టుకోండి. అలాగే గుడిలో ఉన్నది కూడా అగ్నిలింగేశ్వరుడే, మనకి గురువులు చెప్తారు కదా. అలా బాగా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. గిరి అంతా ప్రదక్షిణం చేయలేని వారు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరిని దర్శించుకున్నా పర్వాలేదు. అంతా నడవలేని వాళ్ళు పెద్దలు కూడా ఉంటారు కదా. అలా ఒకవేళ గుడికి వెళ్ళి మామూలుగా దర్శనం కాలేదు అనే బాధ కూడా అక్కర్లేదు. ఎందుకంటే కొండ రూపంలో ఉన్నది కూడా ఆ పరమేశ్వరుడే కదా. అందుకని గుడిలో ఉన్నది అగ్నిలింగేశ్వరుడే, కొండ రూపంలో ఆ అరుణాచలేశ్వరుడిగా ఉన్నది కూడా ఆ పరమేశ్వరుడే. అందుకని ఎటు అయినా మనకి బాధ అక్కర్లేదన్నమాట. గుడిలో దర్శనం అయినా కాకపోయినా అలా కొండ రూపంలో ఉన్న అరుణాచలేశ్వరిని చూడొచ్చు. అలా గిరి ప్రదక్షిణ చేయలేము అని అనుకునేవారు గుడికి వెళ్ళి ఆ అగ్నిలింగేశ్వరిని దర్శనం చేసుకొని కూడా తృప్తి చెందవచ్చు. ఇలా ఎలాగైనా ఆయనని మనం తృప్తి చెందితే చాలు కదా. అదే ముక్తి. ఆ అరుణాచలేశ్వరుని దగ్గరికి వెళ్తే మనకు కలిగే ప్రాప్తి కూడా ఆ జ్ఞానం. అదే మనకు వరం. ఓం అరుణాచల శివాయ నమః.